ఏపీ స్టూడెంట్స్కి అండ్ టీఏ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఏపీ స్టూడెంట్స్కి లాస్ట్లో చెప్తాను మీ మార్క్స్ బట్టి ఎలా ర్యాంక్ కనుక్కోవాలని. ఇప్పుడు ర్యాంక్ బట్టి కాలేజ్ ఏంటో ఇప్పుడు చూసేయండి, మీకు లాస్ట్లో ఆ క్లారిటీ కూడా ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మధ్యలో ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి. అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి, మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్గా మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. మన ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది, అసలు ఏ కాలేజ్ మనం సూటబుల్ అయ్యాం, ఎలిజిబుల్గా ఉన్నాం అని మీకు వచ్చేసరికి 2 వేస్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి కట్ ఆఫ్ అనమాట. బ్రో మాది కట్ ఆఫ్ పీడిఎఫ్ లేదు కదా, మేము ఏం చేయాలని ఏం కన్ఫ్యూజ్ కాకండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, కట్ ఆఫ్స్ యొక్క పీడిఎఫ్స్ అన్ని పెట్టాను అనమాట. మీకు తెలంగాణ అయితే మాత్రం మీకు అన్ని ఫేజ్ యొక్క కట్ ఆఫ్స్ అయితే అన్ని ప్రీవియస్ ఇయర్ పెట్టాను. సో మీకు ఈజీగా వచ్చేసరికి కట్ ఆఫ్ అయితే అఫీషియల్ కట్ ఆఫ్సే. ఓకేనా? ప్రాబ్లం ఏమి లేదు. అండ్ ఏపీ వాళ్ళకి కూడా కట్ ఆఫ్స్ అయితే పెట్టాను, సో మీరు కూడా చెక్ అయితే చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం కూడా లేదనమాట. బట్ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మీ ర్యాంక్ పలానా ఉంటుంది, ఈ పలానా ర్యాంక్కి ఎన్ని కాలేజెస్ అని చెక్ చేస్తారు, చాలా వందల కాలేజీలు ఉంటాయి. సో ఇక్కడ మీకు పెద్ద మైనస్ పాయింట్ అనమాట ఈ కట్ ఆఫ్ విధంగా. బట్ కరెక్టే, అఫీషియల్ కట్ ఆఫ్ అనేది చాలా ముఖ్యం, ఇదే ఆధారంగా ఉంటుంది కరెక్టే. బట్ అన్ని కాలేజెస్ మనం చెక్ చేయలేం కదా, అది అనమాట పాయింట్. సో ఇప్పుడు సెకండ్ వే చూద్దాం, ర్యాంక్ ప్రెడిక్టర్స్ అనమాట. ఈ ర్యాంక్ ప్రెడిక్టర్స్ ఎలా వర్క్ అవుతాయి బ్రో అంటే, మీరు చూసిన కట్ ఆఫ్ పీడిఎఫ్సే వీరు వచ్చేసరికి వెబ్సైట్లో ఏ ఆధారంగా ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు పెట్టే ర్యాంక్కి అనలైజ్ చేసి ఏ బ్రాంచెస్ వస్తాయి మీకు, ఏ బ్రాంచెస్కి లేదా మీకు ఏ కాలేజెస్ వస్తాయి, మీకు పర్టికులర్ నాకు ఈ బ్రాంచే కావాలి డూడ్, నాకు ఓన్లీ సిఎస్సి కావాలి, నాకు ఓన్లీ మెకానికల్ కావాలి, నాకు ఓన్లీ ఈసీ కావాలి, ట్రిపుల్ కావాలి, ఇలా మీరు స్పెషలైజ్ కూడా చేసుకుంటే మీ ర్యాంక్ తగ్గట్టుగా ఏ కాలేజెస్ మీరు దగ్గరలో ఉన్నారు, సూటబుల్గా ఉన్నారు అని కూడా చూపిస్తుంది అనమాట. సో బ్రో మరి ఏ ర్యాంక్ ప్రెడిక్టర్ యూజ్ చేయాలి, నువ్వు ఏదైనా చెప్తావంటే బ్రో చాలా ర్యాంక్ ప్రెడిక్టర్స్ ఉన్నాయి, నేను చెప్పడం ఏంటి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, మీకోసం నేను వచ్చేసరికి ఒక డాక్యుమెంట్లో అన్ని నాకు తెలిసిన ర్యాంక్ ప్రెడిక్టర్స్ లిస్ట్ మొత్తం పెడతాను అనమాట. ఒక దగ్గర 4-5 ఉన్నాయి, సో అవన్నీ ఒకసారి పెడతాను. సో అన్నింటిలో చెక్ చేసుకుంటాను, మీ ఇష్టం, ఎంత పెద్ద టైం ఏం పడదు, 1 నిమిషం పడుతుంది. మీ ఫ్యూచర్ కన్నా నాకు చెప్పండి, ఒక 10 నిమిషాలు మీ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరా? ఫస్ట్గా ఎందుకు బ్రో అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే వెబ్ ఆప్షన్స్ కోసం అనమాట. కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్లో మీరు కాలేజ్ అనేవి చూస్ అయితే చేసుకోవాలి, ప్రిఫరెన్స్ ఆర్డర్ వచ్చేసరికి. ఆ టైంకి నేను వీడియో చేస్తాను అసలు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఏ విధంగా పెడితే మీకు సిఎస్సి కానీ మీ పర్టికులర్ అనుకున్న బ్రాంచ్ ఎక్కువ హై ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఆ టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆ వీడియోలో చెప్తాను ఏంటి, ఇన్ని కాలేజెస్ పెట్టుకోండి అని చెప్తాను. పెట్టుకోండి అంటే ఆ తక్కువ టైంలో ఆ ఉన్న 1-2 డేస్లో మీరు పెట్టుకోలేరు కదా, టైం కావాలి కదా. సో అందుకోసం ఇప్పటి నుంచి చెప్తున్నాను అనమాట, ప్రిపేర్ చేసి రెడీగా ఉండండి. బ్రో నాకు పలానా సిఎస్సిలోనే కావాలి, నాకు ఇంకే బ్రాంచ్ వద్దంటే రెడీ చేసి పెట్టుకో. సిఎస్సికి కావాల్సిన నీ ర్యాంక్కి తగ్గట్టుగా నేను చెప్తాను, ఆ కాలేజెస్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ రెడీ చేసి పెట్టుకో, ఒక దగ్గర ఒక దగ్గర రాసి పెట్టుకో, లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. నీకు వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా అవి నీకు కావాలి. అప్పటికప్పుడు నువ్వు పెడదామంటే సెర్చ్ చేద్దామంటే పనికిరాదు, మళ్ళీ చెప్తున్నాను. సో అందుకే అనమాట ఈ వీడియో చేస్తుంది. సో ఇప్పటి నుంచి కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, దగ్గరగా ఒక 30 to 40 కాలేజెస్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. అవి ఎలా పెట్టాలి, ఏం పెడితే మాకు ఫస్ట్గా వస్తుంది బ్రో అనేది నేను వెబ్ ఆప్షన్ వీడియో చెప్తా. ముందుగా మీరు కాలేజ్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి, అవి ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా వచ్చేసరికి నేను ఇన్ని ర్యాంక్ పెట్టి చెప్పాను కదా, ఏదో ఒకటి పిక్ చేసుకోండి. సరదాగా నేను వచ్చేసరికి ఇది పిక్ చేస్తున్నా. దీంట్లో వచ్చేసరికి మీ ఎంసెట్ ర్యాంక్ అయితే వేస్తాను అనమాట. టీఎస్ వాళ్ళు అనుకోండి, మీకు ఆల్రెడీ ర్యాంక్ వచ్చింది కదా, సో మీరు ర్యాంక్ అయితే వేసేయండి. ఏపీ స్టూడెంట్స్ ఉంటారు, సో ఏపీ స్టూడెంట్స్ ఇప్పుడే ఎగ్జామ్ రాశారు. సో నేను వీడియో లాస్ట్లో మార్క్స్ వెసెస్ ర్యాంక్ చెప్తాను. సో అక్కడ వచ్చిన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ని తెచ్చి ఇక్కడ వేయండి అనమాట. ఓకేనా? ఓకే, పలానా ఒక 25,000 అనుకుందాం, లేదా ఒక 30,000 అనుకుందాం. మీకు చాలా మందికి సిఎస్సి అంటారు కదా, సో 30,000 అనుకుందాం, 30,000 వేసాను. ఓకేనా? 30,000 కాలేజ్ ర్యాంక్ వేసాను. ఇప్పుడు వచ్చేసరికి నాది ఏ కేటగిరీ, బీసీఏనా, ఓబీసీనా, జనరలా, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీయా, ఎస్టీయా, గర్లా, బాయా, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి నీకు స్పెసిఫిక్గా ఏమైనా బ్రాంచ్ కావాలా అని కొన్ని కాలేజ్ ప్రెడిక్టర్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. బ్రో నాకు స్పెసిఫిక్గా ఇదే బ్రాంచ్ కావాలి, అండ్ కొన్ని దాంట్లో ఎలా తెలుసా, నాకు స్పెసిఫిక్గా ఇదే డిస్టిక్లో కావాలి. అంటే నువ్వు వైజాగ్లో ఉన్నావు బ్రో, నేను ఈ డిస్టిక్ తప్పించి నేను బయటికి వెళ్ళను అంటే నాకు హాస్టల్స్ పడవు. సో కొంతమంది ఉంటారు, సో నాకు హాస్టల్ వద్దు, నేను ఇంటి దగ్గర నుంచి వెళ్తా అంటే సో అదే డిస్టిక్లో పెట్టుకుంటారు. సో అలా కావాలన్నా సరే కొన్ని ర్యాంక్ ప్రెడిక్టర్స్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అలా కూడా మీరు అనలైజ్ చేయొచ్చు, షార్ట్ లిస్ట్ చేయొచ్చు మీ కాలేజెస్ని.
సో మీ మీ డిస్టిక్లో ఉన్నవే వస్తాయి అనమాట. సో ఆ విధంగా సో ఇలా పెట్టుకొని అన్ని పెట్టుకుని అడిగిన దానికి ఆప్షన్స్ అన్ని ఇచ్చేసి ఓకే చేస్తే మీకు వచ్చేసరికి మొత్తం లిస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, అంటే క్లోజింగ్ ర్యాంక్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో నువ్వు అడిగిన దానికి ఇదనమాట. సో ఇలా రెడీ చేసుకోవచ్చు. సో లాస్ట్లో అన్ని చేసి అక్కడే మీకు డాక్యుమెంట్ కూడా మీకు ఇచ్చేస్తారనమాట. సో అదే వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ కోర్స్ డౌన్లోడ్ అవుతుంది. సో అవన్నీ ఒక దగ్గర ఉంచుకుంటే ఆ వెబ్ ఆప్షన్ పెట్టే టైం మీకు ఈజీ అవుతుంది. ఏ కాలేజెస్ కావాలో నువ్వు ఇప్పటి నుంచి రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నీ ఫ్యూచర్ కోసమే కదా, నువ్వు చదువుకోవాలనుకుంటున్నావు, నువ్వు బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు. బట్ నువ్వు ట్రై చేయకపోయి నువ్వు కష్టపడకపోతే ఆ టైంకి ఏదో ఒకటి పెట్టేద్దాం అంటే సరే ఇంక నీ ఇష్టం. మరి ఏదో ఒకటి పెట్టేస్తే నచ్చింది ఏవి రాదు. ఫస్ట్ ఫేజ్లో కానీ సీట్ రాలేదా, సెకండ్ ఫేజ్లో వస్తుందో లేదు కూడా గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అన్ని ఫిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు నువ్వు చేసే తప్పు ప్రతి ఒక్కరు చేస్తారని లేదు. సో వాళ్ళందరూ కరెక్ట్గా పెట్టుకుంటారు. సో వాళ్ళకి తక్కువ ర్యాంక్ వచ్చినా ఎక్కువ ర్యాంక్ వచ్చినా నీకు మంచి ర్యాంక్ ఉంది, నీకు 10,000 ఉంది. అది ఎవరికో నువ్వు సరిగ్గా పెట్టుకోలేదు, అది ఎవరికో 30,000 ఉన్న వాళ్ళకి నీకు వెళ్ళిపోతుంది అనమాట సీటు. నువ్వు సెకండ్ ఫేజ్లో కూర్చుంటావు, ఏంటి ప్రయోజనం ఏంటి? అంత మంచి కాలేజ్ రాకపోయినా ఏదో ఒక కాలేజ్ వస్తుంది. సో నువ్వు అనుకునే కాలేజ్ రాదు కదా. సో నువ్వు ఫస్ట్ ఫేజ్లోనే ట్రై చేసి సీట్ అయితే కొట్టేయాలి. సో కాబట్టి నీకు మంచి ర్యాంక్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎందుకు మరి వెయిట్ చేయడం? సో మంచిగా ప్రిపేర్ చేసుకో, లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వచ్చేసినా సరే ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ టైం అప్పుడు చాలా క్రూషియల్ అనమాట. నువ్వు పెట్టిన దాన్ని బట్టే ఉంటుంది నీకు కాలేజ్ వస్తుందా రాదా అనేది. సో అక్కడ కూడా చిన్న ట్రిక్స్ అయితే పాటిస్తారు అందరూ, నేను అది కూడా చెప్తాను, ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా. ఈ విధంగా వచ్చేసరికి మీరు కాలేజ్ అనేవి ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇంకో క్లారిటీ వచ్చింది అనుకున్నాను టీఎస్ స్టూడెంట్స్కి అండ్ ఏపీ స్టూడెంట్స్కి ఇద్దరికి చెప్పాను. సో క్లారిటీగా వచ్చింది కదా. సో ఈ విధంగా చేసుకోండి ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కాలేజ్ ప్రొజెక్టర్స్ది అండ్ కట్ ఆఫ్ లిస్ట్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. మీకు వచ్చిన కాలేజెస్ ఇప్పుడు ఒక 30 కాలేజెస్ సెలెక్ట్ చేశారు కదా టీఎస్ వాళ్ళు ఏపీ వాళ్ళు ఓకేనా, వింటున్నారా? సెలెక్ట్ చేశారు కదా. మీరు వచ్చేసరికి కట్ ఆఫ్ పీడిఎఫ్స్ అనేది కింద పెట్టున్నా. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో అలా చెక్ చేసుకోండి. సో అది కూడా క్రాస్ వెరిఫై చేసుకోవడానికి నేను కట్ ఆఫ్ పీడిఎఫ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా చెక్ చేయండి ఓకేనా. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు అందరూ వచ్చేసరికి ఫుల్గా మీకు పోస్ట్ చేస్తుంటాను. మీకు ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఫాస్ట్గా రావాలి అప్డేట్స్ అనుకుంటే అందరూ పోస్ట్ చేస్తుంటాను. సో మీకు యూజ్ అయితే అవుతుంది. ఆఫ్టర్ మీకు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కూడా అందులో నోట్సెస్ అండ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పెట్టున్నా మీ ఫస్ట్ ఇయర్ కోసం, బీటెక్ ఫస్ట్ ఇయర్ కోసం. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఒకసారి మీరే చెక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే జాయిన్ అవ్వండి ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏపీ ఎంసెట్ వాళ్ళకి బ్రో మేము ఎగ్జామ్ రాసాం, నాకు వచ్చేసరికి 40 మార్క్స్, 60 మార్క్స్, 80 మార్క్స్ డ్యామ్ షూర్ వస్తాయని అనుకుంటున్నాను. ఎంత ర్యాంక్ రావచ్చు? అదే ర్యాంక్ నుంచి ఏ కాలేజ్ నీకు సూటబుల్గా ఉన్నానో ముందుగా డిస్కస్ చేశాను కదా. ఇప్పుడు ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది? సో మీకు ఒక రఫ్గా చెప్పాలంటే 80 లోన్ కానీ అబోవ్ 80 కానీ స్కోర్ చేస్తే ఖచ్చితంగా మీకు 10,000 లోన్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 10,000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ 70 to 80 మధ్యలో ఉన్నారంటే 15,000 బిలో అయితే ఉంటుంది ర్యాంక్ వచ్చేసరికి. మీకు 60 అబోవ్ కానీ స్కోర్ చేస్తే తెలుసు కదా 20,000 అయితే అబోవ్ ఉంటుంది అనమాట. 22,000 25,000 అలా అయితే అబోవ్ ఉంటుంది ర్యాంక్ వచ్చేసరికి. ఇంకా మీరు 50,000 40,000 అంటే మీ ర్యాంక్ వచ్చేసరికి ఒక 35,000 నుంచి 45,000 లోన్ అయితే ఉంటుంది అనమాట ర్యాంక్ వచ్చేసరికి. 50 బిలో అనమాట. అంటే ఇలా 49 48 కానీ 46 47 అలా 40 దగ్గరలో వెళ్తారు. అండ్ కొంతమంది 38 అలా ఉంటాయి. వాళ్ళందరికి వచ్చేసరికి అబోవ్ 50,000 అనమాట ర్యాంక్ వచ్చేసరికి. అబోవ్ 50,000 అంటే 60,000 65 75 అలా అయితే వెళ్ళిపోతుంది ర్యాంక్ వచ్చేసరికి. అనుకుంటారు బ్రో మీరు 50 నుంచి 40కి మైనస్ చేస్తే 10 ఉన్నాయి కదా, 10 మార్క్సే కదా, 10 మార్క్స్లో మరి 50,000 మంది ఉంటారా అంటే ఉంటారు డోర్. ఇక్కడ వచ్చేసరికి 50,000 మంది అనే కాదు, ఇక్కడ పాయింట్ వచ్చేసరికి 50,000 మెంబర్స్ ఉన్నారని కాదు పాయింట్ వచ్చేసరికి. ఇక్కడ నీకు 50 నుంచి అబోవ్ అంటే 38 వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా ఎంత కొంత ర్యాంక్ ఇస్తారు, వీళ్ళందరూ ఉంటారు. సో వీరందరికి వచ్చేసరికి కొంత ర్యాంక్ కేటాయిస్తారు. ఈ ర్యాంక్ వచ్చేసరికి ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. స్కోర్ అనేది మీకు ఇస్తారు ఏపీ స్టూడెంట్స్కి, మీరు మర్చిపోతుంది స్కోర్ ఉంటుంది మీకు. సో స్కోర్లో డెసిమల్ పాయింట్స్ ఉంటుంది. సో అక్కడ వ్యారీ అవుతుంటుంది, ఇప్పుడు అక్కడ వ్యారీ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీకు వచ్చేసరికి ర్యాంక్ అనేది చిన్న, అందుకే అంటున్నా ఒక మార్క్ చెప్తున్నాను, మీ ఎవరినైనా అడగండి, సింగిల్ మార్క్ కూడా చాలా డిఫరెన్స్ క్రియేట్ చేసేస్తుంది. సింగిల్ మార్క్ నువ్వు అనుకుంటావు అరే బ్రో జస్ట్ 2 మార్క్స్, మా ఫ్రెండ్కి నాకు 2 మార్క్స్ డిఫరెంట్, ఇదేంటి బ్రో ఇంత అలాగా డిఫరెన్స్ వచ్చేలా ర్యాంక్లో అని నువ్వు కూడా రియలైజ్ అవుతావు. రిజల్ట్ వస్తుంది కదా, సో అప్పుడు రియలైజ్ అవుతాయి అనమాట. సో అందుకు చెప్తున్నా. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇంకా మా డౌట్స్ ఉండిపోయాయి బ్రో నేను ఏపీ స్టూడెంట్, నాకు ఇంకా డౌట్స్ ఉండిపోయాయి. సో నాకు రిజల్ట్ కోసం అంటే నా మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందంటే నీ ర్యాంక్ ఎంత అనుకుంటున్నావు, పలానా ర్యాంక్ అనుకుంటున్నావు కదా, కామెంట్ చేయి, నేను నీకు వచ్చేసరికి రిప్లై ఇస్తాను అండ్ నేను నీకు వచ్చేసరికి గైడ్ చేస్తాను ఓకేనా.
అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు అయితే మర్చిపోద్దు. నువ్వు తెలుసుకుంటే సరిపోదు కదా, మీ ఫ్రెండ్ కూడా తెలుసుకోవాలి కదా, ఎందుకు ఇద్దరు కలిసి జాయిన్ అవుదాం అంటారు. సో మీ ఫ్రెండ్ కూడా తెలియాలి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు. ఓకేనా? అండ్ ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా చాలా వీడియోస్లో మనం చాలా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియోస్కి అంతే అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతకు ఉంటా మరి. బాయ్.